హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక స్త్రీ డబ్బు కోసం మగాడి దగ్గరికి వెళితే నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం. ఎదుటి వాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ సమయం వృధా చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. చెప్పేటోడు చేరదీస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేవాడు విలువ ఇస్తాడా? ఎవడూ ఎవడికి ఏమీ చెయ్యడు. చేసినట్లు నటిస్తారంటే అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. అలాగే ఎందుకు అంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాడు. ఎందుకు అంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికే మంచిది. నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం. నువ్వేదో సాధిస్తున్నావు అని కూడా అర్థం. నీ దగ్గర ఏదో ఉంది అనిపించినంత వరకు నీ చుట్టూ చాలామందే ఉంటారు. అది డబ్బైనా, పేరైనా, హోదా అయినా సరే. వీటిలో ఏది ఉన్నా నీ లెవెలే వేరుగా ఉంటుంది. ఇది ఒక వైపు అయితే, నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నువ్వు ఏదో సరిగ్గా చెయ్యట్లేదని అర్థం. తప్పు చేస్తున్నావు అని అర్థం. నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకు అంటే మనిషి చుట్టూ అవసరాలు, అవసరాల చుట్టూ మనుషులు వేషాలు మారుస్తూ మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. గొప్ప మాట ఎప్పుడూ అవసరంలోనే చెప్పాలి. అలాగే అప్పుడే ఆ మాటకే అర్థం జ్ఞానంగా మారుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతని కురుక్షేత్రంలో చెప్పాడే గాని కులాసాగా ఉన్నప్పుడు చెప్పలేదు. మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు ఉన్నా కూడా ఒకప్పుడు తలదించిన వాడికి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చెయ్యి ఎత్తిన వాడికే మర్యాద. ఒకప్పుడు తప్పును తప్పు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి. కానీ ఇప్పుడు నిజాన్ని నిజం అని నిరూపించుకోవడానికి మాత్రం సాక్ష్యాలు కావాలి. మారాలి. ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. మనకున్న బాధ ఎదుటివారితో చెబితే లోకువ అయిపోతున్నాం. మన బలహీనత ఎదుటివారితో చెబితే ఇంకా బలహీనులమవుతున్నాం. మన సంతోషాన్ని ఎదుటివారికి చెబితే మంచి స్నేహితులమవుతున్నాం. మన బాధలు, బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు. కాబట్టి మన బాధలు, బలహీనతలు మనలోనే దాచుకుని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి మనము సంతోషంగా ఉన్నామని అందరినీ సంతోషపెడదాం. ఇదే జీవితం. మనిషి 2 ఏళ్లకే మాటలు నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవిత కాలం కూడా సరిపోదు. మనిషి మాట కత్తి కన్నా పదునైనది. అందుకే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి హృదయం గాయపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పుడైనా కూడా ప్రమాదమే. చాణక్య నీతి ప్రకారం మగాడి జీవితంలో ఎప్పుడూ కూడా దురదృష్టకరమైన ఈ 4 సంఘటనలు జరగకూడదు. అవి 1 వృద్ధాప్యంలో భార్య మరణించడం, 2 కష్టపడి సంపాదించిన ధనం లేదా ఆస్తులను శత్రువులకు అప్పగించే దుస్థితి రావడం, 3 సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి కూడా ఇతరులపైన ఆధారపడి జీవించడం, 4 పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం ఇతరులకు దక్కడం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారము ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. గుర్తుపెట్టుకో, విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదిలిపెట్టకు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే
అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది నీ అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అదే మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం. కుటుంబ సభ్యులతో ఓర్పు, సహనంతో ఉంటే అది ప్రేమ అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్లతో ఓర్పు, సహనంతో ఉంటే అది రెస్పెక్ట్ అవుతుంది. మన మనుషులన్నీ ఓర్పు, సహనంతో చేసుకుంటే అది మన మీద మనకు నమ్మకం అవుతుంది. భగవంతునితో ఓర్పు, సహనంతో ఉంటే అది విశ్వాసం అవుతుంది. నీ దగ్గర ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేసేస్తారు. గుర్తుపెట్టుకో. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. కానీ మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. అయితే శత్రువులకి ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితుడికి 2 అవకాశాలు ఇవ్వాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చావా మీ వినాశనానికి మీరే కారణమైపోతారు. మిమ్మల్ని ఒక్కసారి వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిన వారు మరలా పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందా అని అనుభవించాల్సి బాధ ఇంకెంత కష్టంగా ఉంటుందా అని ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు పాపం చేస్తున్నా దేవుడు ఇంకా నిన్ను శిక్షించడం లేదు అంటే పాపానికి పర్మిషన్ ఇచ్చాడు అనుకోకు. నీ ప్రవర్తన మార్చుకునేందుకు దేవుడు నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు అని గ్రహించు. తొలి శ్వాస తీసుకుంటూ ఏడుస్తావు, మరి శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. ఈ ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం అంటే. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం. ఈ రెప్పల మధ్య కాలమే జీవితం. ఏదో సాధించాలని జన్మిస్తావు, ఏమీ తీసుకుని పోకుండా మరణిస్తాము. దానికోసం చేసే నిరంతర పోరాటమే జీవితం. సుఖ దుఃఖాల సమాహారం జీవితం. జయాపజయాల పర్వం జీవితం. కష్ట నష్టాలతో యుద్ధం జీవితం. ఏ మాట చివరిదో, ఏ ఆట చివరిదో ఎవరికీ తెలియదు. అందుకే బ్రతికి ఉన్నంత కాలం అందరితో ఆనందంగా గడుపుదాం. నీరు లేని నది లేదు, అలాగే వాయువు లేని ప్రాణి లేదు, పాడి లేని పంట లేదు, రైతు లేని జీవనం లేదు, పోరు లేని ఉద్యమం లేదు, ఉద్యమాన్ని మించిన మార్గమూ లేదు, ఉపకారాన్ని మించిన సత్యం లేదు, సత్యాన్ని మించిన ధర్మమూ లేదు, బాధ లేని మనిషి లేడు, గతం లేని జీవితమూ లేదు, ప్రేమించిన వారి దగ్గర విలువ లేదు, అలాగే సంస్కారానికి మించిన ధనం లేదు, తల్లి లేని పుట్టుక లేదు, జీవితాన్ని మించిన పాఠం లేదు. గుర్తుపెట్టుకో, ఈ జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏదీ శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. అర్థమైంది కదా? నీ ప్రేమ శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకుని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం అంటే. ఒక ఆడది డబ్బు కోసం మగాడి దగ్గరికి వెళితే అది ఆమె అవసరం అవుతుంది. శృంగారం కోసం దగ్గరికి వెళితే అది ఆమె ఆనందం అవుతుంది. ప్రేమ కోసం దగ్గరికి వెళితే అది ఆమె కోరుకున్న జీవితం అవుతుంది. కానీ ఒక ఆడది కన్నీళ్లతో మగాడి భుజం ఆసరాగా సేద తీరాలని కోరుకుంటే ఆమె అతనికి బానిసవుతుంది. ఆమె అతనికి ఆరో ప్రాణంగా, ఆమె అతనికి చితిలో కూడా తోడు వస్తుంది. కాబట్టి ఒక ఆడది అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని, తన జీవితంతో ఆడుకోమని కాదు. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తాం.
మన కోసం తెరిచి ఉన్న తలుపు చూడకుండా వదిలేస్తాం. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. ఎందుకు అంటే జీవితం అనేది ఒక పాఠశాల కాబట్టి. అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి ఒక ఆడది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది అంటే తన ఆలోచన బట్టి ఆ ప్రయత్నం ఉంటుంది. డబ్బు కోసం వెళ్తే అవసరం కోసం, అలాగే కన్నీళ్లతో తన భుజంపై వాలి తన ఓదార్పుని కోరుకుంది అంటే మాత్రం మీకు ప్రాణాలు ఇచ్చినట్టే. ఇలాంటి అమ్మాయి మీ జీవితంలో మాత్రం ఉంటే అస్సలు వదులుకోకండి. చూశారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే సక్సెస్ని మనం ఎలా ఛేదించాలి, మనకు వచ్చే బాధలను ఎలా అధిగమించాలి, ఎలా తట్టుకుని నిలబడాలి అనే వాటి గురించి ఆయన మాటలతో ఏ మంచి సూక్తులను, ఏ మంచి మాటలను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.